రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన గల్లా కుటుంబం రాజకీయాలకు విరామం ప్రకటించింది. మళ్లీ స్ట్రాంగ్ గా తిరిగి రాజకీయాల్లోకి వస్తామన్నారు ఎంపీ గల్లా జయదేవ్. అయితే జగన్ కక్ష సాధింపుల వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు చంద్రబాబు. రాజకీయాలకు విరామం ప్రకటించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటానన్నారు ఎంపీ గల్లా. 2 సార్లు ఎంపీగా గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ గల్లా, చివరి 3 సంవత్సరాలుగా ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండలేకపోయాను అన్నారు. కానీ పార్లమెంట్లో గుంటూరు ప్రజల కోసం ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నానన్నారు గల్లా జయదేవ్. అమర్ రాజా కంపెనీని స్టేట్ సెంట్రల్ టార్గెట్ చేసినప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడ్డానన్నారు గల్లా జయదేవ్. ప్రశ్నిస్తుంటే దాడులు చేశారన్నారు. రాజకీయాలకు ఇది తాత్కాలిక విరామం మాత్రమే అన్నారు గల్లా. మరింత స్ట్రాంగ్ గా తిరిగొస్తారని తెలిపారు ఎంపీ. టీడీపీకి రాజీనామా చేయనన్నారు గల్లా జయదేవ్. బిజినెస్ రూట్ తీసుకున్నా కూడా మా గురించి మీకు తెలిసిందే. అమర్ రాజా గురించి, అమర్ రాజా ఇస్ దేర్ టు సర్వ్ ద కంట్రీ ఆల్సో. నేను ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. that I have to choose between business and politics. రెండు చేయొచ్చు. మా తాతగారు ఎన్నో చేశారు, నేను కూడా రెండన్నా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. 10 years ఫెయిత్ఫుల్గా సర్వ్ చేశాను. ఐ సర్వైవ్డ్ బీయింగ్ టార్గెటెడ్. స్టేట్ అండ్ సెంటర్ టార్గెట్ చేసినా కూడా నేను నిలబడాను. ఈసారి పాలిటిక్స్లోకి వస్తే ఫుల్ టైమ్గా రావాలా, పార్ట్ టైమ్గా రాను. I'm not resigning from Telugu. గల్లా జయదేవ్ రాజకీయాలొద్దని ప్రకటించారని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ బాగుపడలేదన్నారు చంద్రబాబు. అమర్ రాజా సంస్థపై దాడి చేసి వేరే రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని ఆరోపించారాయన. వైసీపీ ప్రభుత్వం వల్లే గల్లా కుటుంబం రాజకీయాలు వద్దని విరమించుకుందన్నారు చంద్రబాబు. గల్లా జయదేవ్ మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు వద్దని విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే. అయితే తాము వైసీపీలో చేరుతున్నట్లుగా కొందరు మీడియాలు ఊదరగొట్టారన్నారు గల్లా అరుణ్ కుమారి. మేం ఏ పార్టీకి వెళ్లడం లేదు, కేవలం రాజకీయ విరామం ప్రకటించాం అంతే అని క్లారిటీ ఇచ్చారామె.